హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది? ఓకే. ఎప్పుడుండే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుందాం. సో, అయితే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఉంటుందా? ఉండదా? అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. సో, అయితే ఈ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకన్నట్లయితే చాలామందికి ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చిందంట. కానీ వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. అయితే సెకండ్ ఫేజ్‌లో సీటొస్తదని జెప్పేసి హోప్స్ పెట్టుకున్నప్పుడు, చాలా మందికి జరిగిన ఒక కోయిన్సిడెన్సో లేకపోతే మరి బ్యాడ్ లక్ అంటారో, చాలా మందికి ఫస్ట్ ఫేజ్‌లో సీటొచ్చి బట్ సెకండ్ ఫేజ్‌లో మాత్రం సీట్ రాలేదు. అయితే సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకపోవడం వల్ల ఎందుకు మరి వీళ్ళకి థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలి కదా! సో, మరి ఈ థర్డ్ ఫేజ్ అనేది ఎప్పుడొస్తుంది? సరేనా? ఈ థర్డ్ ఫేజ్‌లోని సీట్స్ అయితే ఫిల్ అవుతాయా లేదా అని చెప్పేసి చూద్దాం. సో, అయితే కంప్లీట్‌గా ఒకసారి చూద్దాం అనమాట. అసలు ఫస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా? ఉండదా? ఉంటే ఎన్ని సీట్లు ఫిల్ అవుతాయి? ఏ డేట్స్‌లో అయితే ఉంటుంది? సో, సెకండ్ ఫేజ్ ఏమైనా డేట్స్ ఏమైనా ఎక్స్‌టెండ్ చేయొచ్చా అని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇది సెకండ్ ఫేజ్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే అండి, సుమారుగా 240 మందికైతే మాత్రం ఈ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు. మరి ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇలా 244 కాలేజీల వరకు కూడా అదే 244 పేజీల వరకు కూడా మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌నైతే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మరి ఇంకా ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే రాలేదు. సో, ఇవన్నీ కౌంటింగ్ అయితే జరుగుతుంది. సో, మీకు ఎన్ని సీట్స్ ఇంకా మిగిలిపోయాయని చెప్పేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాము. సో, ఇది సీట్స్ అనేవి మీకు మళ్ళీ 11థ్ ఓకేనా? సో, ఎందుకు నేను చెప్తున్నా అనుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! వీటికి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 10థ్ కాబట్టి, మనకి నవంబర్ 11థ్‌నైతే మాత్రం ఎంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు? ఎన్ని సీట్స్ ఇంకా ఫిల్ చేయాలి అని చెప్పేసి ఒక డేటా అయితే వస్తుందండి. మరి ఆ డేటాని బేస్ చేసుకొని థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేయాలా? కండక్ట్ చేయకూడదైతే అనుకుంటున్నారు. చాలామంది స్టూడెంట్స్‌కి సీట్ వచ్చినా సరే, లాంగ్ డిస్టెన్స్‌లో కాలేజ్ ఉందని జెప్పేసి, లేకపోతే కాలేజ్ అంతగా వాళ్ళకి సూటబుల్ అనిపించలేదని జెప్పేసి మేనేజ్‌మెంట్ దాంట్లో జాయిన్ అవుదామైతే అనుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏంటంటే, దీనివల్ల చాలా సీట్లయితే మళ్ళీ థర్డ్ ఫేజ్‌కైతే మిగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ప్రతి ఇయర్ కూడా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి థర్డ్ ఫేజ్ అయితే ఉంటుందండి. సో, థర్డ్ ఫేజ్ అనేది పక్కా ఉంటది. ఎందుకు అన్నట్లయితే మినిమమ్ ఎప్పటికైనా సరే ఒక 500 సీట్ల వరకు కూడా ఫిల్ అవ్వకుండా ఉంటే చూసారు కదా! మనకి టైట్ షెడ్యూల్ అయితే ఉంటది. సో, ఫస్ట్ ఫేజ్‌కి కొంచెం పెద్ద షెడ్యూల్ ఇస్తారు. సెకండ్ ఫేజ్‌కి కొంచెం టైట్ అవుతది. థర్డ్ ఫేజ్ ఇంకా టైట్ అయితే అయిపోతుంది. మరి ఆ విధంగా థర్డ్ ఫేజ్ కూడా టైట్ అయితే అయిపోతుంది. అయితే మరి ఈ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడుంటుందంటే, మీకు 11థ్ అయితే మీకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందండి. 10థ్ అయితే మీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 11థ్ అయితే కాలేజెస్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసి డేటా అనేది యూనివర్సిటీకి పంపిస్తారు. సో, యూనివర్సిటీ వాళ్ళు 3-4 డేస్ టైం తీసుకొని ఎన్ని కాలేజెస్‌లో ఫిల్ చేయాలి? ఎంత వేకెన్సీస్ ఉంది? సో, ఆ వేకెన్సీస్ బట్టి థర్డ్ ఫేజ్‌కి ఆప్షన్ ఇవ్వడం వద్దా అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారండి. మరి ఆ తర్వాత ఎప్పుడు కూడా యూనివర్సిటీ నార్మ్స్ ప్రకారంగా అయితే ఒక కౌన్సెలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన 3-5 డేస్ తర్వాత ఇంకో కౌన్సెలింగ్‌కి సంబంధించి డేట్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఇది డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్న ఎప్పటినుంచో చేస్తున్న సేమ్ పద్ధతి. ఈ లెక్కన మనకి డిసెంబర్ 15థ్ కానివ్వండి, లేకపోతే ఈ నెక్స్ట్ వీక్ ఓకేనా? సో, మీకు నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు 11థ్ ఉన్న వీక్ కాదండి. 11థ్ డే ఏ వీక్‌లో ఉందో ఆ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వచ్చే వీక్‌లో మీకు ఖచ్చితంగా అయితే ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. సో, థర్డ్ ఫేజ్ సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా మంచి ఆపర్చునిటీస్ కావాలనుకున్నా, అంటే మీకొచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మీకు రావాలనుకున్నా, లేదంటే మీకు సీట్ అలాట్‌మెంటే రాలేనప్పుడు, ఒక సీట్‌ని సంపాదించాలనుకున్న థర్డ్ ఫేజ్ అనేది మంచి ఆపర్చునిటీ అయితే ఇస్తుంది కాబట్టి, సో, ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే, థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కోసం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి సో, ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో, వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌లో కానివ్వండి, లేకపోతే
మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేసరికి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్, ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ వారు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా. సో చూస్తారు కదా, కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటికి వెళ్ళిపోదాం. సో మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి